తలుపులు వలగొట్టి చూసేసరికి మా కోడలు ఆత్మ ఆల్రెడీ డెత్ అయిపోయి ఉన్నది. మా అబ్బాయి కొట్టుకుంటుండు చావు బతుకుల మధ్య. ఆయన తీసుకొచ్చి హాస్పిటల్కి పంపించిన మా కోడలు ఇక్కడ వేసిన. ఇంకోటి ఏంటంటే ఈ సూసైడ్ నోట్ తెలిసింది. రావికంటి అభిషేక్ స్నేహితుడు వంగర భూపతి రెడ్డి, పోల రాజశేఖర్, నాంపల్లి శ్రీనివాసు అనే నలుగురు వ్యక్తుల నుండి పల్లె అనిల్కు మా అబ్బాయి మధ్యవర్తి షూరిటీ ఉండి 13 లక్షలు అప్పు ఇప్పించిండు. వాటిని నా కొడుకు మధ్యన ఒక 5 లక్షల దాకా వడ్డీ చెల్లించిండు తన సొంత జేబు నుండి. అయినా సమయం తీరక డబ్బులు వెళ్ళక వాడిని అడిగితే అనిలు డబ్బులు చెల్లించక చేతులు ఇచ్చేసరికి వాళ్ళు నలుగురు వచ్చి మా అబ్బాయిని ఆ శాపం కూడా పరువు తీసి మాట్లాడేసరికి మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నా మనవరాలు ఉన్నది, ఆమె జీవితం ఇప్పుడు ఒంటరిది అయిపోయింది. ఆమె జీవితానికి న్యాయం చేయాలి. ఇంకొకటి, ఇటువంటి ఆత్మహత్యలు మళ్ళా ఆన్లైన్ బెట్టింగ్లు ఇవన్నీ జరగకుండా ఆ సూసైడ్ నోట్ లో కూడా రాసిండు, ఇటువంటి హత్యలు మళ్ళీ జరగద్దు నాన్న, ఇటువంటి యువత చెడిపోవద్దు, స్నేహితులు నమ్మి మోసపోవద్దు, స్నేహితులకు నమ్మి ప్రాణాలు అర్పించవద్దు అని చెప్పి నోటు రాసి చెప్పాడు. యువతకు సందేశం ఇచ్చిన ఇంకోసారి ఇటువంటి వలన పడద్దు, మీరు బాగుపడాలి, సొంత నిర్ణయాలు తీసుకొని స్నేహితులను నమ్మద్దు, నమ్మి మోసపోకండి అని చెప్పి ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. చెప్తూ కూడా దాంట్లో బాగుండాలి, అందరూ బాగుండాలి, బట్ ఎవరు కూడా మధ్యవర్తిత్వం పాటించొద్దు నాన్న, లోన్లు అప్పులు తీసుకున్న పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఎవరు కూడా తీసుకోకూడదు, మధ్యవర్తిత్వం అసలే చేయొద్దు, అప్పులు ఎవరి దగ్గర తీసుకోకండి అని కూడా తను క్లియర్గా అయితే శ్రీహర్ష ఆ లెటర్లో రాశారు. ఇది చెప్తూ కూడా తండ్రి కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. నమ్మి మీకు డబ్బులు ఇప్పిస్తే చెల్లించకుండా మోసం చేశారు, అప్పులిచ్చిన వారి వేధింపులు మానసికంగా నన్ను కుంగదీశాయి, ఒక్కడనే చనిపోదామనుకున్నా ఈ సమాజంలో భర్త లేని మహిళను హేళనగా చూస్తారని భావించి చావైనా బతుకైనా కలిసి అంటూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. తమ్ముడు, అమ్మా నాన్నల్ని మంచిగా చూసుకో, మా ఇద్దరిని ఒకే చితిపై దహనం చేయండి, మా మరణానికి కారణమైన వారిని విడిచిపెట్టద్దు అంటూ కూడా 5 పేర్లతో లేఖ రాశారు శ్రీహర్ష. పైసలు కడతావని ఇప్పుడు కారు గుంజుకోపోయింది కాదు కొడుకో, నీకెందుకు ధైర్యం చెడ్డావు కొడుకో, నేను చెప్పిన కాదు కొడుకో, నేనున్నాను చెప్పిన కాదు కొడుక, నా కొడుకో, నా బిడ్డో మీరెట్లా ధైర్యం చెందుతుంది, నా బిడ్డ నీ బిడ్డ గుర్తుకు రాలేదా, నా బిడ్డ నీ అయ్యలేక బిడ్డ, నీ 20 ఏళ్ళ సంధి సాధించిన బిడ్డ, అమ్మిగాలి కడుపు కాస్తుంది బిడ్డు, వాడు నీకు ఫోన్ చేసి టార్చర్ చేసిండే, నా కొడుకో, నా బిడ్డు, నా కొడుకో, నా బిడ్డ నువ్వు చదువుకున్నదా, నీ బిడ్డ నువ్వెంత చెచ్చరిల్లేవు, నా బిడ్డో, నా కొడుక.